పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరికి అకిరా, నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పవన్ రేణు దేశాయ్ మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు ఇద్దరు. పవన్ మూడో పెళ్లి చేసుకుని రాజకీయాలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. రేణు దేశాయ్ మాత్రం తన పిల్లలను చూసుకుంటూ వారికి నచ్చింది చేసేలా ప్రోత్సహిస్తుంది. ఇది ఇలా ఉంటే పవన్ తనయుడు అకిరా సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకుండానే తండ్రి లాగా స్టార్ హీరో అంత పాపులారిటీ వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అకిరా సినీ ఎంట్రీపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ రేణు దేశాయ్ మాత్రం తన కొడుకు మ్యూజిక్ అంటే ఇష్టమని చెప్పింది. దీంతో పవన్ కి హీరో అవుతాడు అనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ అవడం ఏంటని అయోమయంలో పడిపోయారు. అయినప్పటికీ నిత్యం రేణు దేశాయ్ని అకిరా సినీ ఎంట్రీపై పలు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ తనయుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిందని ఓ వార్త నెట్టింతో తెగ చక్కర్లు కొడుతుంది. ఏకంగా గ్లోబల్ స్టార్ సినిమాతో అకిరా సినీ రంగ ప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో RC16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అలాగే పోస్టర్ కూడా విడుదలైంది. అయితే అకిరా నందన్ ఓ కీలక పాత్రలు నటించమని ఏకంగా రామ్ చరణ్ అడిగాడట. అన్నయ్య అడగడంతో కాదనలేకపోయిన అకిరా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో 15 నిమిషాల పాటు పవన్ తనయుడు అకిరా నందన్ కనిపించబోతున్నాడని టాక్. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అలాగే హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకుంటే ఏకంగా గ్లోబల్ స్టార్ సినిమాలో నటించడం తనకు ప్లస్ అవుతుందని అంటున్నారు. మరికొందరు అయితే అకిరా ఇందులో నటించేది 15 నిమిషాలు అయినప్పటికీ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరికి అకిరా, నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పవన్ రేణు దేశాయ్ మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు ఇద్దరు. పవన్ మూడో పెళ్లి చేసుకుని రాజకీయాలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. రేణు దేశాయ్ మాత్రం తన పిల్లలను చూసుకుంటూ వారికి నచ్చింది చేసేలా ప్రోత్సహిస్తుంది. ఇది ఇలా ఉంటే పవన్ తనయుడు అకిరా సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకుండానే తండ్రి లాగా స్టార్ హీరో అంత పాపులారిటీ వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అకిరా సినీ ఎంట్రీపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ రేణు దేశాయ్ మాత్రం తన కొడుకు మ్యూజిక్ అంటే ఇష్టమని చెప్పింది. దీంతో పవన్ కి హీరో అవుతాడు అనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ అవడం ఏంటని అయోమయంలో పడిపోయారు. అయినప్పటికీ నిత్యం రేణు దేశాయ్ని అకిరా సినీ ఎంట్రీపై పలు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ తనయుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిందని ఓ వార్త నెట్టింతో తెగ చక్కర్లు కొడుతుంది. ఏకంగా గ్లోబల్ స్టార్ సినిమాతో అకిరా సినీ రంగ ప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో RC16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అలాగే పోస్టర్ కూడా విడుదలైంది. అయితే అకిరా నందన్ ఓ కీలక పాత్రలు నటించమని ఏకంగా రామ్ చరణ్ అడిగాడట. అన్నయ్య అడగడంతో కాదనలేకపోయిన అకిరా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో 15 నిమిషాల పాటు పవన్ తనయుడు అకిరా నందన్ కనిపించబోతున్నాడని టాక్. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అలాగే హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకుంటే ఏకంగా గ్లోబల్ స్టార్ సినిమాలో నటించడం తనకు ప్లస్ అవుతుందని అంటున్నారు. మరికొందరు అయితే అకిరా ఇందులో నటించేది 15 నిమిషాలు అయినప్పటికీ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.